నిన్న మొన్నటి వరకు కృష్ణానది జలాల పరిరక్షణ పేరుతో ప్రభుత్వంపై వార్ చేసిన బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్దమైంది. మార్చి 1న చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. కాళేశ్వరంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది అంటున్న బీఆర్ఎస్ చలో మేడిగడ్డతో ప్రజలకు వాస్తవాలు చెప్తామంటోంది. ఇక కాళేశ్వరం వాస్తవాల పేరుతో మార్చి 10న కరీంనగర్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు విమర్శలు గుప్పిస్తోంది. దీంతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య నీటి మంటలంటుకున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునివ్వటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఇప్పటికే కృష్ణానదీ జలాల పరిరక్షణ పేరిట నల్గొండ వేదికగా బహిరంగ సభను నిర్వహించింది. కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య వార్ నడిచింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కేఆర్ఎంబీకి అప్పగించబోమని తీర్మానం చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభను నిర్వహించింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు తీసుకెళ్లింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని, అన్నారం బ్యారేజీలో సైతం బుంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నాయని జనాల్లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. తమపై కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు సృష్టిస్తోందని ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని 3 బ్యారేజీలు, 15 పంప్ హౌస్లు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లిస్తే బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే భావనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రివర్స్ అటాక్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాటుకు సిద్దమైంది. మార్చి 1న చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు దాదాపు 200 మంది తెలంగాణ భవన్ నుంచి బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డతో పాటు దశల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాల పేరుతో మార్చి 10వ తేదీన కరీంనగర్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. కరీంనగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ 1,00,000 కోట్లు కొట్టుకుపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో, ఎక్కడ ఏ బరాజ్లో ఏ సమస్య వచ్చినా, ఏ డ్యామ్ లో ఏ సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు చేయడం, విచారణ జరిపించడం, తప్పెవరైనా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. విచారణ జరిపించండి, బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి, గొడవ చేయండి, మమ్మల్ని బదనాం చేయండి, మా మీద కోపం ఉంటే తీర్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి, మా మీద కోపం తెలంగాణ రాష్ట్రం మీద తీయకండి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వారు ఎటువైపు టర్న్ తీసుకుంటుంది, చలో మేడిగడ్డకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.